సార్ మనం కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ 2-3 డేస్లో ఆయన టైం తీసుకొని రావడం ప్రజెంట్ చేసినప్పుడు అప్పుడు అక్కడ ఉండేటువంటి మిత్రులు ఏమన్నారంటే, మీరు ఒక్కళ్ళు కాకుండా మీ సముదాయంలో ఉండేటువంటి కొంతమంది ప్రముఖుల్ని ఆంధ్రాలో కానీ తెలంగాణలో తీసుకొస్తే ఇంకా బాగుంటుందండి. నేను కేసీఆర్ గారిని అడిగాను. సతీశ్వర ఏమో నాకేం ప్రాబ్లం లేదు. అప్పుడు ఒక ప్రజెంటేషన్ మీరు కూడా ఉన్నారు, మనం చెప్పాం. ఆ తర్వాత ఇంకో సందర్భంలో మీరు మా వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్, మీరు వాళ్ళకి ఏదైనా ఒక మర్యాద చేస్తే బాగుంటుంది అన్నారు. సరే అందరిని లంచ్కి వెళ్ళమన్నారు. సో మీరు అందరూ కూడా లంచ్లో పర్సనల్గా కేసీఆర్ గారు మన కమ్యూనిటీకి లంచ్ ఆర్గనైజ్ చేయటం, తర్వాత మనం రిక్వెస్ట్ ఇచ్చాం రెండోసారి మళ్ళా. అప్పుడు ఏదో మైనర్ చేంజెస్ ఉంటే మీ లెటర్లో, విశ్వ లెటర్లో మార్పులు చేసి ప్రజెంట్ చేసాం. తర్వాత ఒకరోజు చీఫ్ సెక్రటరీ గారు ఆమెకు చెప్పారు, ఈ ల్యాండ్ని ఎతకండమ్మా అని చెప్తే చంద్రశేఖర్ గారు వీళ్ళు మీరంతా ఇంట్రెస్ట్ తీసుకొని ల్యాండ్స్ని ఐడెంటిఫై చేశారు. అప్పుడు మళ్ళీ చంద్రశేఖర్ గారు, మంగబాబు గారు కాల్ చేసి, సార్ ఇది క్యాబినెట్లో పెట్టాలి, మీరు ఇస్తే కానీ అది జరగదన్నారు. మళ్ళీ నేను చెన్నైకి వచ్చేసి ఆయన కలిసి, సార్ ఎట్లాగైనా క్యాబినెట్లో పెట్టండి అన్నప్పుడు లాస్ట్ మినిట్లో దాన్ని క్యాబినెట్లో ఇంక్లూడ్ చేసి అప్రూవ్ చేసి కేసీఆర్ గారు కాల్ చేశారు, అప్రూవ్ అయింది రామ్మోహన్ అని. అట్లా మనకి 7 ఎకరాలు కాపు. అప్పుడు ఏమన్నామంటే, ఇక్కడ ఇంత స్థలాన్ని ఎక్కడో ఆంధ్ర ఉండే వాళ్ళకి ఇవ్వడం సరిగ్గా రాదు, దక్షిణ భారత్ సౌత్ ఇండియన్ కాపు కల్చరల్ హబ్ అని పెడితే మనకి అప్రోప్రియేట్గా ఉంటుందని వాళ్ళే సజెస్ట్ చేయడం అలా వచ్చింది. అందులో మీరందరూ ఇప్పుడు అందులో భాగస్వాములు, అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాం. రాబోయే 10-20 ఏళ్లలో చాలా ముఖ్యమైనటువంటి సెంటర్గా అది అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ప్రాసెస్లో ఆంధ్రాలో కానీ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో, ఇక్కడ హైదరాబాద్లో ఉండేటువంటి వేరువేరు సంస్థలను కూడా మనం కలుపుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తేనే ఇది బాగా ముందుకు పోద్ది అనేది నా గట్టి నమ్మకం. అంటే నాకు పెద్దగా పరిచయాలు లేకపోయినా మీరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు మంగబాబు గారు, మీరు, పివి రావు వీళ్ళందరూ ఉన్నారు, మీరు కలుపుకొని దీన్ని బాగా ముందుకు తీసుకోవాలనేది నా ఆకాంక్ష.